అందరికీ నమస్కారం అన్న గారు. బాగున్నారా? బాగున్నారు దేవుని దయ్యా. మరి ఏం లేదన్నా, ఈరోజు సాల్మేకి వెళ్ళాను. ఒక తండ్రి 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు పాపం. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తాడు కోవిడ్లోనే. కొడుకులు 3 4 తెలియదు మనకు మొత్తానికి. తండ్రి ఫోన్ చేస్తే పనుంది మళ్ళీ చేయి అని మాట్లాడుతారన్న. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారంట. కనీసం మా తండ్రి ఎట్లున్నాడు ఏం కథని అడిగా వెళ్ళారంట. 20 ఏళ్ళు సంపాదించినంత మొత్తం వాళ్ళకి పెడతాడు. ఏంటి బండ్లు అంట పాపము, పెద్ద పెద్ద బండ్లు అన్నీ తీపిచ్చి అన్నీ చేసినాడు. తండ్రికి మనశ్శాంతి లేదనమాట. ఎందుకంటే కొడుకులతో మాట్లాడలేకపోతాననే. వాళ్ళు ఎట్టా ఫోన్ చేయరు, నెలాబుద్ధి మాత్రం ఫోన్ చేస్తారన్నమాట. ఇంకా బెయిలేదే అంటే తండ్రి ఎప్పుడన్నా పిల్లలతో అనిపించినప్పుడు చేస్తే ఫోన్ ఎత్తారంట. ఇది ఎంత మాటకు ఇది అబ్బా. నాకైతే నా చూస్తాను నా పెద్ద ఆయన్ను చాలా బాధేసింది. ఏం పెద్ద అయినా మరి ఇంటికి పోతే పెద్ద అన్నా పోవాలి నాయన, పోతాను ఆయన. అసలు లేదు నవీను, మనిషి అసలు లేదు నవీను అంటున్నాడు పాపం. ఆ మరి కొడుకులు ఆ మరి ఇంటికాడ తయారై ఉంటారు. మరి ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఎంత కష్టపడేది ఏం కథ అని తెలియదు. ఎప్పుడన్నా ఫోన్ చేయడానికి ఏమంటాను ఆయన అంటే ఇంటికాడ వచ్చినట్టు, ఇంటికాడ ఆస్తులు ఏమన్నా భూముల్లో వచ్చినట్టు ఆ ఫలితం కూడా ఈ తండ్రి చెప్పరు. ఈ తండ్రి చెప్పేది ఉండదన్నమాట. అవి చెప్పకపోగా ఫోన్లు ఎత్తడానికే పెద్ద గగనగా ఉందంట. అలాంటి కొడుకులు ఉన్నారబ్బా భూమి మీద. థ్యాంక్ యూ అన్నగారు.